ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరారు. వైసీపీలో సీటు ఖరారు కాకపోవడంతో ఆయనతో పాటు కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఆయన టీడీపీ కండువా కప్పేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కవితను కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఈడీ అధికారులు వేసిన రిమాండ్ రిపోర్ట్లో మాగుంట రాఘవరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. మాగుంట శ్రీనివాసరెడ్డి నుంచి 30 కోట్ల రూపాయలు సేకరించి కల్వకుంట్ల కవితను 30 కోట్లను ఢిల్లీకి చేర్చారంటూ రిమాండ్ రిపోర్ట్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో మాగుంట రాఘవరెడ్డి దాదాపు 6 నెలలకు పైగానే జైల్లో ఉన్నారు. తర్వాత అప్రూవర్గా మారి బెయిల్పై బయటికి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో స్పీడ్ పెంచింది. ఈ కేసులో అప్రూవర్గా మారిన మాగుంట రాఘవరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రమేయం ఉందని తేలడంతో వారికి టికెట్ ఇవ్వడానికి బీజేపీ అంగీకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులో కలిసి పోటీ చేస్తున్నాయి. తమ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రముఖంగా వినిపించిన వారికి టికెట్ ఇస్తే ఆ ప్రభావం దేశవ్యాప్తంగా ప్రత్యర్థులు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. అందుకోసమే బీజేపీ నేతలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉందంటున్నారు. మాగుంట రాఘవరెడ్డి ఈ కేసులో అప్రూవర్గా మారినప్పటికీ ఆయనపై పడిన మచ్చ తొలగిపోలేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శించే వీలుంది. అవినీతి పరులను తాము దరి చేరబోమని చెబుతున్న కమలనాథులకు మాగుంట కుటుంబానికి సీటు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి చివరకు మాగుంటకు టికెట్ ఇస్తారా లేదా అన్నది తేలనుంది.